శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్త విజయ ట్రస్ట్ వారి తరపున జపజ్యోతి సభ్యులందరం కలిసి శక్తి పంచాక్షరి మంత్రానుష్ఠాన జపం చేసుకుంటూ ఉన్నాము. అందులో నిత్యము ఈశ్వర స్తుతి నుంచి కొన్ని శ్లోకాల గురించి చెప్పుకుంటూ వందే శివం శంకరం అనే స్తుతి నుంచి 9, 10 ఆఖరి ఈ 2 శ్లోకాలు ఇవాళ చెప్పుకోబోతున్నాం. వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందే అంధకారాపహం వందే రావణ నంది భృంగి వినతం వందే సుపర్ణావృతం వందే శైలసుతార్ధభాగవపుషం వందే భయం త్ర్యంబకం వందే అభయం త్ర్యంబకం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇక్కడ వందే సూక్ష్మమనంతం ఆద్యం అభయం అని ఒక వాక్యం వచ్చింది. సూక్ష్ముడైన వాడు, అనంతమైన వాడు, ఆద్యమైన వాడు, అభయాన్ని ఇచ్చువాడు అనేది ఈశ్వర వృత్తి. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. వందే అంధకారాపహం. అంధకారము అనగా జ్ఞానాంధకారాన్ని సూచిస్తుంది. అంధకారం అనగా రకరకాలైన వెలుతురులు ఉండి నాకు చీకటంటే తెలీదు అనడం ఎలా అయితే సాధారణ రూపంలో జ్ఞానము అని మనం వర్ణించుకుంటామో, అలాగే జ్ఞాన మార్గంలో తప్పు గురించి తెలిసి, అసత్యము అని తెలిసి, అబద్ధమని తెలిసి, ఇది చెయ్యకూడదని తెలిసి, ఇది తినకూడదని తెలిసి, ఇటువంటి విషయాలు మాట్లాడకూడదని తెలిసి, ఇటువంటి విషయాలు చూడకూడదు వినకూడదని తెలిసి చేయడాన్నే అంధకం అంటారు, అంధకారము అని అంటారు. అటువంటి అంధకారాల్ని నాశనం చేయువాడు అని అర్థం. నాకు తెలుసు ఇది తప్పు, కానీ నేను వశీభూతుడనైపోయాను అంటే ఒక వ్యసనపరుడనైపోయాను అని అర్థం అక్కడ. అటువంటి వ్యసనాన్ని నాశనం చేయగలవాడు అని అర్థం. దాన్నే వందే అంధకారాపహం. వందే రావణ నంది భృంగి వినతం అంటే రావణుడి చేత, నంది చేత, భృంగి చేత నమస్కరించబడ్డవాడు అని అర్థం. అటువంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇక్కడ రావణుడు, నంది, భృంగి అని విశేషంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే, నందికేశ్వరుడు మీకు తెలిసిందే ఈశ్వర సేవలో నిత్యము ఉన్నవాడు. భృంగి ఈశ్వర నామస్మరణనే సంగీతంగా చేసినవాడు. నారద మహాముని ఎలా అయితే నారాయణుడి యొక్క స్తోత్రాల్ని పాడుతూ నారాయణ నామస్మరణ మంత్రజపాన్ని చేస్తారో, అలాగే భృంగి కూడా ఈశ్వర నామస్మరణ, ఈశ్వర గీతాలనే పాడుతూ ఉంటారు. ఇవి 2 ఇలా ఉంటే, మరి రావణుడు ఏంటి అంటే పరమశివభక్తుడు అని మనందరికీ తెలుసు. కానీ రావణుడే రావణ బ్రహ్మ అని వాక్యమే రావణుడికి ఉంది. బ్రహ్మ అంటే ఏదైనా క్రియేట్ చేసిన సైంటిస్ట్ని బ్రహ్మ అని అంటారు. అలా నవబ్రహ్మలు ఉన్నారు. దాంట్లో ఆంజనేయ స్వామి కూడా ఒక బ్రహ్మే. అలాంటిది నవబ్రహ్మలలో రావణ బ్రహ్మ అని అంటారు. ఆయన ఏం చేశారు, ఏం కనిపెట్టారు అంటే ఈశ్వరుడికి అభిషేకాన్ని కనిపెట్టారు. గరళకంఠుడైన ఈశ్వరుడు లింగ రూపంలో ఉన్న కంఠంలో విషం ఉండడం వల్ల, ఉగ్రమైన స్థితి ఉండడం వల్ల శీతలమైన వెండి కొండలపై వెళ్ళి వెలిశాడు. అక్కడే ఉంటూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే చల్లగా ఉంటుంది శరీరం. అంతకు మించి ఏదైనా ఒకటి ఉండాలి అనే దాన్ని ఎవరైతే కనిపెట్టారో వారే రావణుడు. ఆయన ఏం కనిపెట్టారంటే మహాన్యాసపూర్వకంగా అభిషేకాన్ని కనిపెట్టింది రావణాసురుడు. అందుకే అభిషేకంలో చాలా విశేషమైన అభిషేకాలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో అభిషేకాలు చేస్తూ ఉంటాం. అభిషేకంలో లింగానికి ఒక అర్థం ఉంది. సువర్ణలింగం అయితే ఒక ఫలితం వస్తుంది, మృణ్మయ లింగం అంటే మట్టి లింగం అయితే ఒక ఫలితం వస్తుంది, స్ఫటిక లింగం అయితే ఒక ఫలితం వస్తుందని చాలా రకాల ఉన్నాయి. అటువంటి ఫలితాలు ఆ లింగ వృత్తాంతాలన్నీ నేను మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఇదే శ్రావణ మాసంలోనే మీకు విన్నపిస్తాను. అలాగే అభిషేకానికి కూడా ఫలితాలు ఉంటాయి.
పాలతో చేస్తే ఈ ఫలితము, దధి అంటే పెరుగుతో చేస్తే ఈ ఫలితము, శర్కరతో చేస్తే ఇది, ఆజ్యంతో చేస్తే ఇది అని చెప్పేసి రకరకాల వస్తువులతో చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం అని ఉంటుంది. కానీ సర్వశ్రేష్టమైనది జలధార మాత్రమే. జలంతో అభిషేకం చేయడమే ఈశ్వరుడికి పరమ ప్రీతి. పంచామృతాలు అనేది ఒక నామమాత్రానికి చేయవలసిన ఆరాధన కాబట్టి పంచామృతాలు, కానీ జలధారే చాలా విశేషమైనది ఈశ్వరుడికి. అలా చేస్తూ అదే ఈశ్వర రుద్రంలో ఉండే మంత్రాలకి పాశుపతం అని ఇంకొక పేరుంది. దాన్ని రుద్ర పాశుపతము, కుబేర పాశుపతము, నవగ్రహ పాశుపతం అని రకరకాల పాశుపతాలు. ఎలా అయితే 11 సార్లు రుద్రం చేసి అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం అంటారో, ఆ స్థానంలో ఒక్కసారి పాశుపతాభిషేకం చేసిన అంతే ఫలితము, విశేషమైన ఇంకా ఫలితము కోరికతో చేయడం వల్ల విశేషమైన ఫలితము ఉంటుంది. అంటే ప్రతి మంత్రానికి ముందు వెనక ఇప్పుడు మనం చేస్తున్న శక్తి పంచాక్షరి మంత్రాన్ని కనుక అనులోమ విలోమంగా చెప్పి ప్రతి మంత్రానికి అభిషేకం చేస్తే దాన్ని శక్తి పాశుపతము అని అంటారు. అలాగే శివ పాశుపతం అంటే శివ పంచాక్షరి మంత్రాన్ని. ఉదాహరణకి నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అనే 3 మంత్రాలు ఉన్నాయి. ఇది వేదంలో నమః శివాయ చ శివతరాయ చ అనే మంత్రము ఒక మంత్రము. ఇక్కడ నమః శివాయ అని ఏదైతే వస్తోందో ఈ పంచాక్షరి మంత్రం కృష్ణ యజుర్వేదంలో ఉన్న మొత్తం వేదానికి మధ్యలో ఉండే మంత్రం అన్నమాట. ఖచ్చితంగా దీన్నే శివ పంచాక్షరి మంత్రం అంటారంటే యజుర్వేదంలో పంచాక్షరి మంత్రం మధ్యలో వస్తుంది. ఇటువంటి మంత్రానికి ముందు వెనక ఇప్పుడు శక్తి పంచాక్షరి మంత్ర పాశుపతం అంటే ఓం శ్రీం హ్రీం నమః శివాయ నమః శంభవే చ మయోభవే చ ఓం శ్రీం హ్రీం నమః శివాయ, మళ్ళీ ఓం శ్రీం హ్రీం నమః శివాయ నమః శంకరాయ చ మయస్కరాయ చ ఓం శ్రీం హ్రీం నమః శివాయ. మూడోది ఓం శ్రీం హ్రీం నమః శివాయ నమః శివాయ చ శివతరాయ చ ఓం శ్రీం హ్రీం నమః శివాయ అని వస్తుందన్నమాట. ఇలా రుద్రం యొక్క ప్రతి మంత్రానికి ముందు వెనక ఈ మంత్రాన్ని కలిపి ఇలా అభిషేకం చేయడం వల్ల కోరిక తీరుతుంది అని. ఏ ద్రవ్యమైతే వాడాలో ఆ ద్రవ్యం సంబంధించిన కోరికతో దానికి సంబంధించిన మంత్రాన్ని అనులోమ విలోమంగా చెబుతూ, సంపుటీకరణం అంటారు, అలా చెప్తూ ఆ పాశుపతాభిషేకం చేస్తే 41 రోజుల పాటు ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని ఈశ్వర. కానీ చేసేదెవరు? చేయవలసింది వేద బ్రాహ్మణులైన వారు లేదా గురుతుల్యులైన వారు లేదా మన దగ్గర నిత్యము వేదపారాయణం చేస్తున్న బ్రాహ్మణుల చేత గుడిలో అభిషేకం చేయించాలి. ఇంటిలో 41 రోజుల అభిషేకం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే ఈశ్వరారాధన ఇంట్లో చేయడానికి శుచి శుభ్రత చాలా అవసరం. మనకి ఈ మధ్యకాలంలో మనం ఉండే వసతి గృహాలలో బయట నుండి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఇంటి లోపలికి వెళ్తేనే కాళ్ళు కడుక్కోవడం కుదురుతుంది. అటువంటి ఇది కష్టమైనది. అదే దేవాలయాల్లో ఏంటంటే బయటే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఒకటి. మరొకటి అక్కడ ఉండే ఋత్విక్కులు, పూజారులు, బ్రాహ్మణులు మరీ మా ఆచారాలని పూర్తిగా పాటించగలుగుతారు. కాబట్టి ఇటువంటి పాశుపతాభిషేకాలు ఎప్పుడు చేసినా ఎక్కడైనా గురు సన్నిధిలో లేదా దేవాలయం సన్నిధిలోనే చేసుకోవడం మంచిది. నిత్యం ఇంట్లో చేసుకునేది ఏకవార రుద్రాభిషేకం. అది మనం చేసుకున్నా లేదా ఎవరినైనా బ్రాహ్మణులను పెట్టి చేయించుకున్నా అది దోషం లేదు. దాన్నే విశేషంగా అంటారు. అటువంటి అభిషేకాన్ని కనిపెట్టింది రావణ బ్రహ్మ. అందుకు రావణుడు చే పూజింపబడ్డ ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. అలాగే వందే సుపర్ణావృతం అని. సుపర్ణము అంటే బంగారు రేకులు, ఆ పుష్పము యొక్క బంగారు రేకులని ఆభూషణంగా ధరించినవాడు అని అర్థం అన్నమాట. దీనికి అర్థానికి కారణం ఏంటంటే ఈశ్వరుడు యొక్క తపస్సుని భంగం చేయడానికి మన్మథుడు ఎప్పుడైతే ఈశ్వరుడి దగ్గరికి వస్తాడో, ఈశ్వరుడు తపస్సులో ఉన్నప్పుడు ఈశ్వరుడికి చుట్టూ ఆ మనస్సు చలించడం కోసమై బంగారు పుష్పాలు ఏవైతే ఉన్నాయో వాటి రేఖలను ఒక్కొక్కటి తీసి వస్త్రంగా మార్చి ఈశ్వరుడికి కడతాడు.
కానీ ఈశ్వరుడు తపస్సులోనే ఉంటాడు. ఒకటి తర్వాత ఆయన ఎన్నో చేసి ఆయన అదే తపస్సులోనే ఉండగా ఇంకా చివరికి ఈశ్వరుడి మీద మన్మథ బాణాన్ని వదులుతాడు. అప్పుడు బాణం తగిలేసరికి ఈశ్వరుడి తపస్సు భగ్నమయ్యి మన్మథుడిని చూస్తాడు. మన్మథుడు దహనమైపోతాడు. అది ఒక వృత్తాంతం. కానీ అదే సుపర్ణావృతం, అటువంటి బంగారు రేకులు గల వస్త్రాన్ని ధరించిన ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే శైల సుతార్థ భాగ వపుషం అనగా వందే శైల సుతార్థ భాగ వపుషం, పార్వతిని అర్ధభాగముగా కలవాడు అని అర్థం. పార్వతీదేవి అర్ధభాగము అంటే శైలసుత అంటే పార్వతీదేవి, అర్ధభాగ వపుషం అంటే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వానికి ఒకటే మాట చెప్తున్నాను. ఇది పిల్లల గురించి వస్తుంది. ఇంతకుముందు భార్యాభర్తల గురించి చెప్పుకున్నాము. తల్లి తండ్రి అంటే ఒకరు వేరు ఒకరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఒకరు చెప్పింది ఇంకొకరు, ఇద్దరూ చెరుసమమే. ఇద్దరిని రెండు కళ్ళలాగానే భావించాలి తప్ప ఒకరు చెప్తే ఉచితము ఇంకొకరు చెప్తే అనుచితము అనే మాట ఆలోచనలోకి రాకూడదు. వాళ్ళిద్దరిలో ఎవరు ఏది చెప్పినా మీ మంచి భవిష్యత్తు గురించే చెప్తారు. కాబట్టి మొదట ఆ మర్యాద, ఆ భక్తి, శ్రద్ధ, శివపార్వతుల తత్వాన్ని అమ్మా నాన్నలో చూసుకోవాలి. అదే శైల సుతార్థ భగ వపుషం అని, అర్ధభాగ వపుషం. అటువంటి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే అభయం త్ర్యంబకం. త్ర్యంబకం అంటే మృత్యుంజయుడికి అభయంకరుడైన, ఎటువంటి భయాన్నైనా తొలగించే మృత్యుంజయుడికి నేను నమస్కరిస్తున్నాను. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యువు నుంచి కాపాడగలిగిన శక్తి ఉన్న ఆ త్ర్యంబకుడికి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి వందే భక్తజనాశ్రయించ వరదం, అటువంటి కృపని ఇవ్వగల శక్తి గల, భక్తులకు ఆశ్రయం ఇవ్వగల ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే శివం శంకరం. వందే శివం, ఇక్కడ శివం అనే వాక్యానికి అర్థం తత్వస్వరూపమైన చిద్ ఆనంద స్థితి, చిదానంద స్థితికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఎందుకంటే ఈ శ్లోకంలో మొట్టమొదటి వాక్యంలో వచ్చింది కదా, సూక్ష్మం అనంతం ఆద్యం అభయమని, అన్నీ ఆయనే అని. అది తత్వమసి స్థానంలో చిదానంద స్థితికి పొందుతారు అన్నమాట. పూర్తి 10వ శ్లోకం. వందే పావనమంబరాత్మ విభవం వందే మహేంద్రేశ్వరం వందే భక్తజనాశ్రయమరతరుం వందే నతాభీష్టదం వందే జహ్నుసుతాంబికే మనిషం వందే గణాధీశ్వరం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే పావనమంబరాత్మ విభవం అని అర్థం. అంటే శుద్ధమైన అంబరములను మించిన ఆత్మశక్తి గలవాడు అని. అంబరములు మించిన ఆత్మశక్తి అనగా విశేషమైన ఆత్మశక్తి కలవాడు. ఆత్మశక్తి అనే దాన్ని చెప్తాను. విషయ లాలస అనేది అందరికీ ఉంటుంది. కొంతమందికి కొన్ని విషయాలు చాలా తొందరగా అర్థమైపోతాయి, కొంతమందికి కొన్ని విషయాలు చాలా ఆలస్యంగా అర్థమవుతాయి. ఎందుకు కారణం ఏంటంటే మన శరీరమే ఇప్పుడు జన్మ తీసుకుంది, కానీ ఆత్మ మనం ఎలా అయితే పాత వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు ధరిస్తామో అలా స్నానం చేసిన వెంటనే అలాగే ఆత్మ కూడా తన ఒక శరీరాన్ని వదిలిన తర్వాత తన స్నానం ఏంటంటే యమలోకంలో, నరకంలోనూ, స్వర్గంలోనూ తన చేసిన పాపపుణ్యాలను అనుభవించడం, అదే తన స్నానం. మళ్ళీ కొత్త వస్త్రంలాగా కొత్త శరీరాన్ని ధరించి వస్తుంది. కానీ ఆత్మకి అన్ని విషయాలు తెలుసు. అందుకే ఆత్మజ్ఞాన సాక్షాత్కారం పొందిన ఋషులు, పుంగవులు ఎవరి గురించి అయినా సరే క్షణమాత్రంలో చెప్పగలుగుతారు. అటువంటి విశేష శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొన్ని లక్షల జన్మలు తీసుకున్న విషయం మొత్తం వాళ్ళకి స్ఫురణకు వస్తుంది. ఆత్మజ్ఞానం ఎవరికైతే వస్తుందో మొత్తం మెమరీ మళ్ళీ రిట్రీవ్ అయిపోయి ఉంటుంది. అది చాలా విశేషమైన శక్తి.
అటువంటి ఆత్మజ్ఞాన స్థితి ఎవరికైతే వస్తుందో, అటువంటి ఆత్మశక్తి ఎవరికైతే వస్తుందో అతనికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అటువంటి స్వయం ఆత్మశక్తి కలవాడే ఈశ్వరుడు. అతనికి నేను నమస్కరిస్తున్నాను. ఇంద్రునికే అధిపతి అయినవాడు, భక్తుల పాలిట కల్పవృక్షం వంటి వాడు అని అర్థం అన్నమాట. దీని తర్వాత వాక్యానికి వందే మహేంద్రేశ్వరం. మహేంద్రుడికి ఈశ్వరుడు. మహేంద్రుడు అంటే ఇంద్ర పదవి కావాలంటే 100 అశ్వమేధ యాగాలు చేయాలి. ఇప్పుడున్న ఇంద్రుడు 86 అశ్వమేధాల యాగం చేసినందువల్ల, అంతకుమించి ఎవరూ చేయలేకపోవడం వల్ల ఆయన్నే ఇంద్రుడిగా ప్రకటించారు. అటువంటి ఇంద్రుడికి కూడా అధిపతి ఈయనే. మహేంద్రేశ్వరం. వందే భక్త జనాశ్రయాం మరతరుం వందే నతాభీష్టదం. భక్తజనుల యొక్క పాలిట కల్పవృక్షము అవ్వడము, కల్పవృక్షము వంటి వాడు అని అర్థం. ఈశ్వరుడు కల్పవృక్షమే. ఎందుకంటే భోలాశంకరుడు కోరిన కోరిక ఏదైనా ఎవరికైనా అడిగిన వెంటనే భక్తుడైతే చాలు ఇచ్చేస్తాడు. అందుకే కల్పవృక్షము అని అంటారు. అటువంటి కల్పవృక్షమైన వంటి ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. మ్రొక్కిన మాత్రం చేతనే కోరికలు తీర్చేవాడు. అదే వందే నతాభీష్టదం. అభీష్టములన్నిటిని ఒక్క నమస్కారంతో తీర్చేవాడు. వందే జహ్నుసుతాంబికేశమనిషం వందే గణాధీశ్వరం. జహ్ను మహర్షి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కుమార్తె అయిన గంగకు పార్వతికి పతి అయినవాడు అని అర్థం అన్నమాట. జహ్ను మహర్షి యొక్క కుమార్తె గంగాదేవి. గంగాదేవి పార్వతి. జహ్నుసుత అంటే గంగాదేవి. అంబికేశ మనిషం. అంబిక అంటే పార్వతీదేవి. జహ్నుసుత అంటే గంగాదేవి. ఈశమనిషం అంటే వాళ్ళిద్దరికీ పతి అయినవాడు అని అర్థం వస్తుంది. కానీ పార్వతీదేవికి పతి, గంగాదేవికి సమేతమైన అనే మాటే వస్తుంది చాలా చోట్ల. పతి అనే మాట చాలా దుర్లభం, ఎక్కడ వినడానికి ఉండదు. గంగా సమేత కాశ్మీర మహాదేవ స్వామి అని ఒక దేవాలయమే ఉంది. అలాంటి గంగాదేవి పార్వతీదేవికి పతి అయినవాడు అని అర్థం. వందే గణాధీశ్వరం. గణపతి యొక్క అధిపతి అని. గణపతి యొక్క అధిపతి అంటే గణములకు అధిపతి అని ఒక అర్థమైతే, గణపతి యొక్క శిరచ్ఛేదన చేయగా మళ్ళీ పార్వతీదేవి కోరగా గణపతికి గజముఖము పెట్టి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల గణపతికి అధిపతి అయినవాడు అని అర్థం. అటువంటి గణపతికి అధిపతి అయినవాడు ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే భక్తజనాశ్రయంచ వరదం అనగా భక్తజనాలకు పరిపూర్ణమైన అనుగ్రహం ఇచ్చి కోరిన కోరికలను పూర్తిగా తీర్చగల ఈశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అంటూ వందే శివం శంకరం. ఇక్కడ శివం అనే వాక్యానికి ఆఖరి శ్లోకం కదా, ఇక్కడ శివం అనే వాక్యానికి అర్థం జీవన్ముక్త స్థితి అని అర్థం అన్నమాట. జీవన్ముక్త స్థితి అనేది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే, జీవన్ముక్త స్థితి జీవితంలో బ్రహ్మచర్యాన్ని పరిపూర్ణంగా ధర్మంగా ధర్మబద్ధంగా పాటించిన వాడికి, గృహస్థాశ్రమ ధర్మాన్ని నియమంగా పాటించిన వాడికి, వానప్రస్థాది ధర్మములను పాటిస్తూ ఈశ్వర సన్నిధి, ఈశ్వర జపము, తపస్సు చేస్తూ ఈశ్వరారాధనలో జీవితంలో ఒక భాగాన్ని ఈశ్వరారాధనకై అంకితం చేసిన వారికి అతి శీఘ్రంగానే జీవన్ముక్త స్థితి వస్తుంది. అటువంటి జీవన్ముక్త స్థితిని ప్రసాదించగల శివం శంకరం, ఆ శంకరుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. ఓం శ్రీం హ్రీం నమ శివాయ. రేపటి రోజు విశేషమైన ఇంకొక శ్లోకంతో, ఇంకొక స్తోత్రంతో, ఇవాళతో ఈ స్తోత్రం పూర్తయింది కాబట్టి విశేషమైన స్తోత్రంతో మళ్ళీ కలుద్దాం. శివాయ గురవే నమః.